ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం రమణులు తమ శరీరాన్ని విడిచిపెట్టడం దగ్గర ఆగాము. అయితే రమణులకి కావ్యకంఠ గణపతి మునికి ఇద్దరికీ కూడా వేరు అంటే భేదం లేదు, ఇద్దరూ ఒకటే అని చెప్తూ కావ్యకంఠం గణపతి ముని యొక్క జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకుందాం ఈ రోజు నుంచి. విశాఖపట్టణానికి దగ్గరలో బొబ్బిలికి దగ్గరలో కలువురాయి అని ఒక గ్రామం. అసలు ఆ గ్రామమే చాలా విచిత్రమైన పేరున్న గ్రామం. ఎందుచేతంటే కలువ పువ్వు ఎప్పుడు పుట్టినా నీటిలోనే పుడుతుంది. కానీ ఆ గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకానొకప్పుడు ఒక రాతి మీద కలువ వికసించింది. రాతి మీద కలువ వికసించడం అనేది మనం ఎక్కడా వినం. అదొక అసాధారణమైన విషయం. రాతి మీద కలువ వికసించిన ప్రదేశం కనుక మాటలను అటూ ఇటూ చేసి ఆ ఊరిని కలువరాయి అనడం మొదలుపెట్టారు. ఆ కలువరాయి గ్రామంలో ఉన్న గడపలే చాలా తక్కువ, అంటే ఇళ్ళు చాలా తక్కువని. అందులో చాలా ప్రధానమైన ఒక ఇంటి పేరుతో కూడుకున్న కుటుంబం ఒకటి ఉండేది. ఆ ఇంటి పేరు చాలా చోట్ల ఉంది, అయ్యల సోమయాజులు అని. కానీ నా బాబు అని ముందు చేరిన కుటుంబం ఆ కుటుంబం. నాబాబు అయ్యల సోమయాజల అని. నాబాబు అంటే నవాబు అన్నది బిరుదునామం, నాబాబు అన్నది మామూలు నేమం. అది అన్ని కుటుంబాలకి లేదు. అటువంటి బిరుదునామంతో కూడుకున్న ఆ కుటుంబంలో ఒక తరం దగ్గరికి వచ్చేటప్పటికి నరసింహశాస్త్రి గారని సద్బ్రాహ్మణుడు. ఆయనే ఆయుర్వేద శాస్త్రంలోనూ జ్యోతిష్య శాస్త్రంలోనూ దిట్ట. ఈ రెండు శాస్త్రాలు, మంత్రశాస్త్రం ఇవి ఉన్నాయనుకోండి, సాధారణంగా విశేషమైన పలుకుబడి ఉంటుంది లోకంలో. ఎందుచేతంటే ఒకటి ఆయుర్వేద శాస్త్రం చేతిలో ఉంటే అంతకు మించిన వైద్యుడు ఎవరు ఉంటారు? ఈ రోజుల్లోలాగా అలోపతి డాక్టర్లు అంతమంది ఉండేవారు కాదు. కాబట్టి ఆయుర్వేదంలో నిష్ఠాతుడై ఉండే లోకంలో అందరికీ అతను సుపరిచితుడవుతూ ఉంటాడు. ఇక రెండవది జ్యోతిష్య శాస్త్ర ప్రవేశం కలిగి ఉండడం అనేది అందరికీ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఒక పెళ్లి జరగాలన్నా, ఒక ముచ్చట జరగాలన్నా, ఓ వేడుక జరగాలన్నా ప్రతిదానికి శుభాశుభాలను నిర్ణయించగలగడం, ఓ శుభముహూర్తాన్ని నిర్ణయం చేయడం, ఏ కార్యక్రమాలు చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయో చెప్పగలగడం, జాతకాన్ని పరిశీలన చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి లబ్ధప్రతిష్ఠులు అవుతారు. దానికి తోడు ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. అనేక మంత్రాలను ఉపదేశం పొందాడు. ఆయన పొంది ఆ మంత్రాలన్నిటినీ చాలా నిష్ఠతో ప్రతిరోజు జపం చేస్తూ ఉండేవాడు. ఆయన స్వయంగా విఘ్నేశ్వర భక్తుడు. వినాయకుడు అంటే చాలా విశేషమైన ప్రీతి. అందున ఆయనకి ఇష్టదైవం డుంఠి గణపతి. డుంఠి గణపతి అంటే కాశీపట్టణంలో ఉంటారు. కంఠం మీద చంద్రవంక ఉంటుంది. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ చూసే ఉంటారు. ఆ చంద్రవంక ఉన్న గణపతి డుంఠి గణపతి అని శ్రీనాథుడు వర్ణన చేశాడు. ఈయన గురించి భీమఖండంలోనూ కాశీఖండంలోనూ కూడా వర్ణిస్తాడు. అందుకని అటువంటి డుంఠి గణపతి స్వరూపం అంటే ఆయనకు బహుదా ప్రీతి. ఆయన భార్య నరసమాంబ. ఆ తల్లి ఆయనకు తగిన ఇల్లాలు, అపారమైన భక్తి తత్పరురాలు. ఆవిడ పతి సేవ తప్పితే ఇంకొకటి తెలియదు. ఆవిడ పతి సేవాపరాయణ, ఎప్పుడూ భర్తను సేవిస్తూ ఉండేది. ఆవిడికి సూర్యనారాయణమూర్తి అంటే చాలా ఇష్టదైవం. ఆవిడ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేది. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఆ పుట్టిన కొడుక్కి భీమశాస్త్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడు చిన్న వయసులో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం ఏర్పడింది. సాధారణంగా లోకంలో ప్రఖ్యాతి ఏమని ఉందంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. పైగా ఆయుర్వేద శాస్త్రం తెలుసున్నవాడు భర్త. ఆ వ్యాధికి ఆయన వైద్యం చేస్తున్నప్పటికీ అతను ప్రాణాంతకమైన స్థితికి చేరిపోయాడు. అసలు సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటే తీరని రోగం అంటూ ఏదీ ఉండదని ఒక ఇది ప్రతీతి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోవడానికి, ఎందుకంటే నా స్వయానుభవంతో కూడా చెప్పడం ఏంటంటే, మనకి ఏదైనా ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు, లేకపోతే మనిషి పాడైపోతున్నాడు, తనంతట తాను నీరసపడిపోతున్నాడు, తింటున్నా కూడా వంట పట్టట్లేదు అనో, లేకపోతే ఏదైనా ఒక కడుపు నొప్పి, కాలు నొప్పి, గుండెల్లో బరువుగా ఉండడం, ఇలాంటివి ఏదో ఉంటూ ఉంటాయి. ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్యం ఈ రోజుల్లో మరీ ఎక్కువ. ఎందుకంటే అంతా కూడా ఈ పాలిష్ బియ్యాలు, పాలిష్ పప్పులు అన్నీ కూడా అంతా ఇలాంటివే కదండి తింటున్నాం మనం. ఈ జంక్ ఫుడ్స్ ఒకటి ఎక్కువ తినేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా అనారోగ్యం జరిగింది అన్నప్పుడు మనం తలస్నానం చేసి సూర్యనారాయణమూర్తికి ఆవు పాలతోటి నిష్టగా కాస్త పరమాన్నం వండి, అంటే నిష్టగా అంటే కాస్త స్టవ్ అది తుడుచుకుని చక్కగా కడుక్కుని వంటిల్లు కడుక్కుని ఆ రోజు బియ్యంతో అప్పుడే ఎంగిలి చెయ్యని బెల్లం అది పాలు ఆవు పాలు పోసి
చక్కగా స్వామికి మనం పరవాన్నం చేసి, ఆ పరవాన్నాన్ని మనకి సూర్యభగవానుడు ఎక్కడ కనబడతాడో, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లలో చాలా మటుకి కనబడడు, కానీ ఆ సూర్యకిరణాలు ఈ ప్రసాదం మీద పడేటట్టుగా ఉండే స్థలం చూసుకున్న బాల్కనీలోకి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఎండ వస్తూ ఉంటుంది కదండి. కాబట్టి అక్కడ శుభ్రం చేసేసుకుని కాస్త పద్మంలా వేసుకుని అక్కడ సూర్యనారాయణమూర్తి ఉన్నాడు అనుకుని పెట్టుకుని ఈ పరవాన్నాన్ని చేసిన పరవాన్నాన్ని ఒక చిన్న గిన్నెలో ఆ వ్యక్తి ఎంత తినగలుగుతాడు అన్నది, ఒకవేళ మొత్తం పెట్టినా పెట్టచ్చు, తప్పులేదు. ఆ వ్యక్తికి కొంచెం తినగలిగేటటువంటి పరవాన్నాన్ని పెట్టి, ఆ సూర్యకిరణాలు లేత కిరణాలు, అలాగని ఏ మిట్ట మధ్యాహ్నం 11కో సాయంత్రం 4కో చేస్తానని కాదు, పొద్దున్నే సూర్యకిరణాలు వచ్చే సమయానికి మనం పెట్టుకుని చేసుకోగలిగితే, లేదు టెర్రస్ మీదకి ఎక్కి చేసుకోవాలి, ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయంటే వాళ్ళకి చుట్టూరా స్థలం ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోట మనం కూర్చుని చేసుకోవచ్చు. కానీ ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గు పద్మం వేసుకుని దాని మీద, ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళైతే స్టూల్ మీద కూర్చునేటట్టయితే ప్రసాదాన్ని కూడా ఒక స్టూల్ మీద పెట్టండి. ఈగలు అవి వాలకుండా చక్కగా చూసుకుంటూ ఆ వేడిగా ఉన్న ప్రసాదాన్ని మీద సూర్యకిరణాలు పడేటట్టుగా చేసుకుంటూ, మనం కనుక ఒక 11 సార్లు ఆదిత్య హృదయం చదువుకుని, ఆ 11 సార్లు సూర్యుడికి ఎర్రటి పువ్వులంటే ఇష్టం, ఎన్నిసార్లు చదివాము, 11 సార్లు 11 పువ్వులు ఆయనకి సమర్పించుకుంటూ ఆయన నమస్కారం చేసుకుని, సూర్యభగవానుడికి అష్టకం ఏదైనా ఉంటే చదువుకుని 11 మార్లు ఆదిత్య హృదయం చదువుకుని, స్వామి నేను ఫలానా తండ్రికో భర్తకో తల్లికో భార్యకో పిల్లలకో పిల్లాడికో ఎవరికో ఒకళ్ళకి, వాళ్ళకి ఎవరికి ఉందో ఆ జబ్బు నయం చేస్తామని ఉద్దేశంతో 11 సార్లు ఆదిత్య హృదయం చదువుకుంటున్నాను. కాబట్టి నీ కిరణాలు ఇందులో ప్రసరింపచేసి ఈ ప్రసాదం తిన్న ఆ వ్యక్తికి ఆ రోగం కుదిరిపోయేటట్టు తగ్గిపోయేటట్టుగా చేయి స్వామి అని దండం పెట్టుకుని మొదలెట్టి 11 సార్లు చేసి, ఆ ప్రసాదాన్ని కనుక కేవలం ఆ వ్యక్తికి తినిపిస్తే నిజంగా మరుక్షణం మనకి నిష్టగా చేసిన ఆ భక్తికి మెచ్చి స్వామి మరుక్షణం ఆ రోగాన్ని తగ్గింపచేస్తాడు. ఇది నాకు చాలా స్వయంగా అనుభవం కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను. కాబట్టి సూర్యనారాయణమూర్తి అంటే ఆరోగ్యానికి అంత ప్రసిద్ధి. ఆయన ఆయుర్వేద శాస్త్రం తెలుసున్నవాడు భర్త. ఇంకా ఇక్కడికి మన కథలోకి వస్తే, ఆ వ్యాధికి ఆయన వైద్యం చేస్తున్నప్పటికీ ఈ పిల్లవాడు ప్రాణాంతకమైన స్థితికి చేరిపోయాడు. ఇక ఆ పిల్లవాడికి ఎగఊపిరి వచ్చేసింది. ఆ సమయంలో ఆవిడకు దేవతల మీద ఉన్న నమ్మకంతో సూర్యనారాయణమూర్తికి మొక్కింది, నా కొడుక్కి ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడివి నువ్వు తప్ప వేరొకరు లేరు, నేను నిన్ను నమ్మి ఉన్నాను కాబట్టి నువ్వే నా కొడుకును బ్రతికించవలసి ఉంది అని కొద్దిగా అక్షతలు, ఒక పసుపు కొమ్ము, ఒక డబ్బు మూట కట్టి మీదు కడుతూ, మనం మీదు కడుతూ ఉంటాం చూసారా, ఏదైనా ఒక షిరిడి పూర్వం అయితే షిరిడి వెళ్ళాలన్నా తిరుపతి షిరిడి అంటే ఇంకా ఒక 15-20 ఏళ్ల క్రితం నుంచి బాగా అనుకోండి, తిరుపతి వెళ్ళాలన్నా అన్నవరం వెళ్ళాలన్నా కాశీ వెళ్ళాలన్నా ముందు మీదు కట్టుకుంటూ ఉంటాం, ఇలా వెళ్ళగలిగేటట్టు చెయ్యండి అని. లేదా కొన్ని అనారోగ్యాలకి, కొన్ని పెళ్ళిళ్ళకి వాటికి మీదు కట్టుకుని పెళ్ళి అదే అయిన తర్వాత వచ్చినప్పుడు ఈ ముడుపు హుండీలో వేస్తామని అనుకుంటాం. అలాగా ఆవిడ కొద్దిగా అక్షతలు, ఒక పసుపు కొమ్ము, ఒక డబ్బు మూట కట్టి మీదు కట్టారు. మీదు కట్టి ఎవరికో ఇచ్చి అరసవెల్లి పంపించింది. నా కొడుకు బ్రతికితే నా కొడుకుని తీసుకుని అరసవెల్లి క్షేత్రానికి వచ్చి తలనీలాలు ఇప్పిస్తాను అంది. ఆమె నిశ్చలమైన భక్తికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు. ఆయన ప్రత్యక్ష దైవం కదండి. ఎక్కడెక్కడో ఉన్న దేవాలయాన్ని మనం కొలవక్కర్లేదు. రోజూ ఒక్క సూర్య నమస్కారం కుదిరితే మగవాళ్ళకి పిల్లలకి సూర్య నమస్కారాలు చేయడం నేర్పించి చక్కగా సూర్యుడి ముందు ఒక పట్టా వేసుకుని చక్కగా సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటే అంతకంటే ఆరోగ్యమైన విషయం ఇంకోటి ఉండదు. వాళ్ళకి అనారోగ్యం అన్నదే ఉండదు. అలాగే కొంతమంది అసలు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానం అది చేసి గదులు అవి తుడుచుకుని దండం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అంటారు. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉంటారండి 9ంటికి 10ంటికి. ఏమిటో ఆ నిద్రలు ఎంత అదృష్టమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది. ఆ నిద్రపోయి ఎప్పుడో లేస్తారు. లేచి అదేదో పెద్ద గొప్ప నేను ఇంతవరకు పడుకున్నానన్నట్టుగా ఆ బాల్కనీలలో నుంచుని బ్రష్లు చేసుకుంటూ ఉంటారు, అటు చూస్తూ ఇటు చూస్తూ. కర్మకాలు ఎదురుగుండా ఉన్నవాడు ఏ టిఫిన్ అయినా తిందామండి అంటే వీడు బ్రష్ చేసిన మూతిని చూసి తిన్నది కూడా వాంతి చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఇక కొంతమంది ఆ సూర్యనారాయణమూర్తి ఎదురుగుండానే ఏమిటో ఆ మూత్ర విసర్జన మల విసర్జనలు చేయడం, ఆయన ఎదురుగుండానే ఇంకా స్నానాలు, ఆయన ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చాక స్నానాలు చేయడం, అప్పుడు పూజలు చేసుకోవడం, అదంతా
రాక్షసత్వం అనిపిస్తుంది తప్పితే మా దేవతా సంబంధమైన పూజలు చేస్తున్నట్టుగా అనిపించదు. మిట్ట మధ్యాహ్నాల పూజలు ఏంటండి, ఏదైనా ఓ పండగ వచ్చింది, పిండి వంటలు అవి చేసుకోవడానికి లేట్ అయింది, మహా అయితే 9, 10 అంతే. అంతేగాని పూజ చేయడం అన్నది సూర్యోదయం కంటే ముందు బ్రహ్మ సమయం అంటారు, బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకున్న పూజకి దేవతలు సంతోషించి వరాలు ఇస్తారు. అలాగే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి రోజు ఒక నమస్కారం చేసుకోవాలి. కుదిరితే ఆదిత్య హృదయం పిల్లలందరికీ నేర్పండి. చక్కగా కూర్చోబెడితే ఎంతోసేపు ఉండదు, అది చదువుకుంటే మీరు చూడండి, సముద్రం ఒడ్డునకి వెళ్ళి చూసినప్పుడు సూర్యుడు ఉదయించే ముందు కొంచెం వెలుతురు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది ఆ తూర్పు దిక్కున. అక్కడ కనిపించి మనం ఆదిత్య హృదయం చదివేసరికి సూర్యుడు ఒక ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తాడు, అంతే. అంతసేపే పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. అందుకని ఈవిడ సూర్యనారాయణమూర్తికి ఆ ముడుపు పంపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మస్వరూపం సూర్యనారాయణమూర్తి ఒక్కడే. సూర్యనారాయణమూర్తి చేత రక్షించబడని పౌరాణికమైన విశిష్టమైన వ్యక్తులు లేరు. మహాభారతంలో విరాట పర్వంలో ద్రౌపదీదేవి రక్షించబడిందంటే సూర్యనారాయణమూర్తి వల్లే. సూర్యనారాయణమూర్తి కృత్యుని పంపాడు కాబట్టి ఆమెను ఆవహించి కీచకుణ్ణి తోసేసి పడిపోయేటట్లు చేశాడు. అందువల్ల ద్రౌపదీదేవి తప్పించుకుంది. శ్రీరామచంద్ర ప్రభు ఆదిత్య హృదయాన్ని అగస్త్య భగవానుడి దగ్గర ఉపదేశం పొంది ఆ మంత్రజపం చేత రావణాసురుడిని సంహరించగలిగారన్నది జగద్విదితం. మనం రామాయణంలో కూడా తెలుసుకున్నాం. సీతమ్మ తల్లి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆమె కూడా సూర్యనారాయణమూర్తినే ఉపాసన చేస్తూ ఉండిపోయేది శ్రీరాముని విజయం కోసం. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయని వాళ్ళు లోకంలో లేరు. లలితా సహస్రనామానికి భాష్యం ఇచ్చిన భాస్కరరాయలు వారు కూడా గొప్ప సూర్యోపాసకులు. ఆయనకి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు కూడా. కాబట్టి ఆ తల్లి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసింది. ఆ నరసమాంబ నా కుమారుడు బ్రతికి బట్ట కడితే వాడి 3వ ఏట వచ్చినప్పుడు నేను తీసుకువచ్చి తలనీలలు ఇస్తాను, నీ దగ్గరే దర్శనం చేసుకుంటాం కుటుంబం అంతా అని ఆయనకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి. ఆ అరసవెల్లి వెళ్ళినప్పుడు చాలామంది చూసే ఉంటారు. చాలామంది సూర్యభగవానుడికి 108 ప్రదక్షిణాలు, పెద్ద ప్రహారీ అది. ఆ ప్రహారీ చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేస్తూ ఆ సూర్యనారాయణమూర్తికి ఎంతమంది ఎన్ని రకాల మొక్కులు మొక్కుకుంటూ ఉంటారో. పిల్లలు కావాలంటే సూర్యనారాయణమూర్తి, ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణమూర్తి, ఒక ఉద్యోగం, ఒక పెళ్ళి, ఒక సంతానం, ఒక చక్కటి భర్త, భార్య, ఇలాంటివన్నీ కూడా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుని అక్కడికి ఎంతమందో వస్తూ ఉంటారు. కాబట్టి ఈవిడ ఆయనకి దండం పెట్టుకుంది, మొక్కుకుంది. ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు బతికాడు. ఆ పిల్లవాడిని తీసుకుని తలనీలాలు ఇవ్వడం కోసమని బయలుదేరి అరసవల్లి క్షేత్రానికి చేరారు. అప్పుడు పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో దంపతులిద్దరూ చాలా సంతోషించారు. ఈశ్వర దేవాలయాన్ని చూసి కొడుకుతో కలిసి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకున్నారు. ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఒకచోట భర్తలిద్దరూ కూడా నిద్ర చేశారు. అసలు యథార్థానికి ఏదైనా క్షేత్రానికి వెడితే రాత్రి ఉండకుండా రాకూడదు. నిజానికి నిద్ర చేసి రావాలి క్షేత్రంలో. నిద్ర చేయకుండా ఏదో పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళకూడదు. క్షేత్రం అంటే నిద్ర చేయవలసిన ప్రదేశం కాబట్టి వాళ్ళు నిద్ర చేశారు అరసవల్లిలో. చూడండి, కొన్ని క్షేత్రాలలో రాత్రి నిద్ర చేస్తే సంతానం కలుగుతుంది అంటూ ఉంటారు. మనకి మంత్రాలయంలో కూడా చూడండి, సంతానం కావాలనుకున్న వాళ్ళు మంత్రాలయం వెళ్ళి ఆ స్వామికి దండం పెట్టుకుని ఆ రోజు ఆ క్షేత్రంలో, అంటే ఇప్పుడు హోటల్ రూమ్స్ అవి వచ్చేసాయి కాబట్టి హోటల్లో నిద్రపోయినా కూడా ఆ స్వామిని ధ్యానించుకుంటూ దండం పెట్టుకుని మళ్ళీ పొద్దున్న లేచి దర్శనం చేసుకుని ఆ రోజు మన్నాడు సాయంత్రానికి కనుక వెళ్ళిపోతే చక్కగా సంతానం కలుగుతుంది ఏడాది తిరిగే లోపల అని అది ఒక నానుడి కాదు, ఒక మాట కాదు, నిజంగా కూడా అది జరిగే విషయమే. రాఘవేంద్ర స్వామి అంటే ఆరోగ్యానికి, సంతానానికి ప్రీతి. ఎంతోమంది ఎన్నోసార్లు పిల్లలు పుడతారనుకోవడం, అది విఫలమైపోతూ ఉండడం జరిగిందనుకోండి. అటువంటి సమయాల్లో కూడా రాఘవేంద్ర స్వామికి మొక్కుకుంటే చక్కటి సంతానం కలుగుతూ ఉంటుంది. ఈవిడ ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రంలో నిద్ర చేయడం కోసమని అక్కడ నిద్ర చేశారు అరసవెల్లిలో. తెల్లవారుజాము సమయమైంది. నరసింహశాస్త్రి గారు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసమని దూరంగా వెళ్ళారు. ప్రాతకాలం ఆవిడికి గాఢమైన నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఆవిడకు ఒక దేవతా స్వరూపం ప్రత్యక్షమైంది.
పచ్చగా మెరిసిపోతోంది అగ్నికాంతిలో ఒక స్త్రీ. ఆమె అరసవెల్లి దేవాలయంలో నుంచి బయలుదేరి వచ్చి ఒక బంగారు పాయస పాత్రను ఆమె చేతిలో ఉంచి అంతర్ధానం అయిపోయింది. ఆవిడకి కల వచ్చినట్లుగా అనిపించలేదు, యథార్థంగా ఎవరో వచ్చి చేతిలో కలసం ఉంచినట్లే అనిపించింది. ఆవిడ నిద్ర లేచిన తర్వాత ఏమైంది, ఆ కలకి ఎటువంటి ఫలితం దక్కింది అనే విషయాలన్నీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.